హాయ్ అండి. ఈరోజు హాఫ్ మూన్ బిస్కెట్స్ చేసుకుందాం. ముందుగా ఒక కప్పు పంచదార తీసుకొని, ఆ కప్పు మైదాకి ఒక కప్పు పంచదార సరిపోతుంది కరెక్ట్గా. మిక్స్ చేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక కప్పుకి ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకున్నాను. పౌడర్ చేసిన పంచదార వేసుకొని, అలాగే అదే కప్ తోటి కప్పు మైదా కూడా వేసుకొని, ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసి, అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని, ఇప్పుడు చిన్న కప్పుతోటి ఈ కప్పుతో 2 కప్పులు నెయ్యి వేస్తున్నాను. మనకి సరిపోలేదంటే మరొక కప్పు వేసుకోవచ్చు. 2 కప్పులు వేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతోటి మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా 2 కప్పులు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిపేంత వరకును ముద్దలా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే మనకి ఇలా వచ్చేస్తుంది ముద్దలాగా. ఈ పిండి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోలేదంటే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని చేసుకోవచ్చు. మనం ఇలా చేతితోటే ఇలా ముద్దలా చేసుకొని చేతితోటి ఇలా ఒత్తుకుంటే చపాతీలు చేసినట్టుగా ఒత్తుకొని ఇలాగ గ్లాస్ తోటి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఇలా కట్ చేసి తీసుకోవచ్చు. గ్లాస్ తోటి కొంచెం పెద్దగా వస్తున్నాయి ఇలాగా. కొంచెం పెద్దగా వచ్చాయి కాబట్టి మనం చిన్న గరిటెతో కూడా తీసుకోవచ్చు. లేదంటే కప్స్ కానీ ఏమైనా ఉంటే చిన్న చిన్న కప్పులతో కూడా తీసుకోవచ్చు. మనకి ఏ షేప్ అయినా మనకి నీట్గా కట్ చేసుకుంటే అందంగా వస్తాయి ఇలాగా. ఇలా మనకి ఏ షేప్ అయినది చక్కగా వస్తుంది. మన పిల్లలు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు. చాలా బాగున్నాయి ఇవి. మనం ఓవెన్లోనే పెట్టుకోవచ్చు, లేదా మనం స్టవ్ మీదనే ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి పెట్టుకున్నా మనకి చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలాగా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇలా తీసేటప్పుడు ఇరిగిపోకుండా నీట్గా తీసుకుంటే అన్నీ చక్కగా పేర్చుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని మనకి ఓవెన్లో అయితే ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఇది. ఇలా మూన్ షేప్లోని కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, లేదా ఇలాగ హాఫ్ మూన్లో కూడా చేసుకోవచ్చు. మనం బయట కొన్నటువంటి టేస్ట్ అనేది వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది నాకైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్లో తీసుకుంటే మనకి బిస్కెట్లు అనేవి రెడీ అవుతుంది. మనం అప్పుడప్పుడు తక్కువ టైంలోనే ఇలా పిల్లలకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియోకి డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.